భారత్ 118 న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం బొబ్బిలిపేటలో వైఎస్ఆర్సీపీ నాయకుడు గురుగుబెల్లి చంద్రయ్య హత్య కేసులో అక్రమ సంబంధం, ఆర్థిక లావాదేవీలు హత్యకు కారణంగా పోలీసులు గుర్తించారు. ఈ విషయంపై ఆముదాలవలస పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వివేకానంద మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మీ అందరికీ తెలుసు 25వ తారీఖు రాత్రి మన బొబ్బిలిపేట శివారు ఉన్నటువంటి ఒక చెరువు పక్కన ఒక వ్యక్తి చంపబడి పొలాల్లో ఉన్నాడు. గరుగుబెల్లి చంద్రయ్య అని ఈ బొబ్బిలిపేట గ్రామానికి చెందినటువంటి ఈ గరుగుబెల్లి చంద్రయ్యని ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు చంపేసినట్టుగా అతని యొక్క స్కూటీ ఆ పొలాల్లో పడి ఉంది, అతని యొక్క శవం ఆ పొలాల్లో పడి ఉంది. దాని మీద వాళ్ళ భార్య అయినటువంటి ఈశ్వరమ్మ ఆమె వచ్చి ఆముదాలవలస పోలీస్ స్టేషన్లో భర్త ఇలా చనిపోయి పడున్నాడు అని చెప్పి వాళ్ళ గ్రామస్తులు గుర్తించడంతో ఆమె వచ్చి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదుని ఇమీడియట్గా మేము ఒక మర్డర్ కేసుగా నమోదు చేసి సిఐ గారు, ఆముదాలవలస ఎస్ఐ గారు ఇద్దరు కూడా ఇమీడియట్ రాత్రి హుటాహుటిన నేరస్థలానికి వెళ్ళి పరిశీలన జరిగింది. ఆ విషయం తెలిసిన వెంటనే నేను అలాగే ఇతర సీఐలు అందరం కూడా ఆ నేరస్థానం పరిశీలించి సైంటిఫిక్గా క్లూస్ టీమ్స్ తోటి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తు చేస్తే అక్కడ రకరకాలైనటువంటి అంశాలన్నీ కూడా మన పరిగణలోకి వచ్చినాయి. కొంతమంది వ్యక్తులు అతని అత్యంత దారుణంగా కొట్టినట్టుగా కూడా మనకు కనిపించింది. ఆయన తాలూకా హెడ్ ఇంజురీ అనేది బుర్రని బాగా దారుణంగా కొట్టారు. అలాగే అక్కడ కొంత మందు బీర్లు తాగినట్టుగా అనేక బీర్లు చేసాల నేరస్థలంలో ఉన్నాయి. అలాగే ఒక గోనె అంటే ప్లాస్టిక్ గోనె సంచి అతని మెడకి చుట్టబడి దాంతో లాగినట్టుగా కూడా అక్కడ రక్తపు మరకల ద్వారా మనకు కనిపించినాయి. ఇవన్నీ కూడా పరిశీలన చేశాము. ఆ స్కూటీ రోడ్డు మీద దేకినట్టుగా కూడా ఒక స్కిడ్ మార్క్స్ కూడా కనిపించింది.